జల ప్రళయం అంటే ఇదేనేమో అనిపించేలా నేపాల్లో వరద విలయం సృష్టిస్తోంది. ఈ వరదల్లో చిక్కుకుని మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో ఇంతటి ప్రమాదానికి వరదలకు కారణాలపై చర్చ జరుగుతోంది. ఇప్పుడే కనుక ఈ విపత్తుపై మేల్కోకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదం తప్పదని హెచ్చరికలు వస్తున్నాయి. ఇంతకీ ఈ విలయానికి మానవ తప్పిదాలే కారణమా? హిమాలయన్ గ్లేసియర్ కరిగిపోతోంది. నేపాల్ వరదలకు కారణమిదే. వందలాది మంది బలైపోవటానికి కారణం ఇదే. నేపాల్ మాత్రమే కాదు, భారత్ కి డేంజర్ బెల్స్. ప్రకృతి హెచ్చరికల్ని సీరియస్ గా తీసుకొని ఫలితమే ఇది. ముప్పు ఇక మన సరిహద్దుల ముంగిట్లోనే ఉంది. వాతావరణ మార్పులతో, భూతాపంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. తాజాగా నేపాల్లో జలప్రళయం కూడా అందులో భాగమే అంటున్నారు. కనీసం 1000 మంది ఈ వరదల్లో గల్లంతయ్యారని అంచనా. తెలుగువారు కూడా ఇందులో ఉన్నట్లు చెప్తున్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ కొత్తవేం కాదు. అందులోనూ ఈ ఏడాదిలోనే ఈశాన్య రాష్ట్రాలు ఇలాంటి వరదలను చవిచూశాయి. ఒక్క జూలై నెలలోనే అస్సాంలో 100 మందికి పైగా వరదలకు బలయ్యారు. అప్పట్లోనే అసలు ఈ ముప్పు కారణం ఏంటనే చర్చ జరగ్గా రాబోయే రోజుల్లో హిమనీ నదాలు కరిగితే మన బీహార్, ఈశాన్య రాష్ట్రాలు ప్రళయానికి లోనవుతాయని చెప్పారు. ఇప్పుడు దానికి ట్రైలర్లానే నేపాల్లోని నదులకు వరదలు సంభవించాయి. ఇదే విషయాన్ని అటు అమెరికా కూడా నిర్ధారించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన విపత్తులో ఈషా ఫౌండేషన్ సభ్యులు 80 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఈ వరదల్లో చిక్కుకున్నారు. వీరి కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నాయి. తమ రాష్ట్రాల నుంచి వెళ్లిన వారి వివరాలు సేకరించి వారి పరిస్థితిపైన ఆరా తీస్తున్నాయి. భారత ప్రభుత్వం నేపాల్కి పెద్ద ఎత్తున సహాయ సామాగ్రి పంపించింది. అలాగే నేపాల్ ప్రభుత్వం చైనా సహా ఇతర దేశాలతో సమన్వయం చేసుకుంటూ ఈ విపత్తును అధిగమించే ప్రయత్నం చేస్తోంది. క్షణాల్లో దూసుకొచ్చిన వరదలతో గ్రామాలే కొట్టుకుపోయాయి. కొండ చర్యలు విరిగిపట్టడం వల్ల నదుల ప్రవాహ దిశ పూర్తిగా మారిపోయింది. గ్రామాలపైకి దూసుకొచ్చింది. సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా శ్మశానాన్ని తలపిస్తున్నాయి. సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల నుంచి వస్తున్న బురద, నీటి ప్రవాహాన్ని చూసి జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు ఎగువన నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఇంకా పూడిక, కొండ చర్యల శిథిలాలు నిలిచి ఉండడంతో రెండో ముప్పు పొంచి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయ ప్రాంతంలో ఇలాంటి విపత్తులు సంభవించడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది జూలై 8న కూడా భుటైకోషి నదిలో ఇదే తరహాలో ఆకస్మిక వరదలు వచ్చాయి. అప్పట్లో రసువా సమీపంలోని గ్లేసియర్ లేక్ ఉప్పొంగడంతో వరదలు సంభవించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారణ అయింది. పర్యావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లోని గ్లేసియర్ల మంచు వేగంగా కరిగిపోతుండటంతో కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయి. అవి ఈ విపత్తుకు కారణమవుతున్నాయి. మరి దీనికి కారణం మానవ తప్పిదాలే. మితిమీరిన డెవలప్మెంట్ యాక్టివిటీస్, అడవుల నరికివేత, ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల్ని కంట్రోల్ చేయలేకపోవడంతో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది. ఆ ఎఫెక్ట్ హిమాలయాలపైన పడుతోంది. దీంతోనే ఘనీభవించిన హిమనీ నదాలు కరగటం, చుట్టుపక్కల నదుల్లోకి ప్రవహించడంతో ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి.